హేట్వాది ఉప్స్ హేతువాదుల గురించి మాట్లాడుకుందాం. హేతు అంటే సాంస్క్రిట్లో రీజన్, లాజిక్, ఎవిడెన్స్. ఎవరైతే ఇట్లా ఏదన్నా ఒక విషయం మీద దాని రీజన్ ఏంటి, దాని వెనకాల ఉన్న లాజిక్ ఏంటి, వాట్ ఈస్ ద ఎవిడెన్స్ అని మాట్లాడే వ్యక్తిని, లేదా ఆర్గ్యూ చేసే వ్యక్తిని, లేదా డిస్కషన్ చేసే వ్యక్తిని హేతువాది అంటారు. కానీ మన తెలుగు ప్రపంచంలో హేతువాది అంటే ఎవరు? కేవలం హిందూ ధర్మంలో ఉన్న ఆచారాలకి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళే హేతువాదులు. అసలు హేతువాదానికి ధర్మానికి లింక్ ఏంటి? సున్నా, ఏమీ సంబంధం లేదు. హేతువాదం ఈజ్ నాట్ అబౌట్ యాంటీ రిలీజన్. హేతువాదం ఈజ్ అబౌట్ ఫైండింగ్ ద ఎవిడెన్స్, ఫైండింగ్ ద రీజన్, ఫైండింగ్ ద లాజిక్ బిహైండ్ ప్రాక్టీసెస్ ఆర్ నార్మ్స్ ఆర్ ఎనీ సోషల్ ఇష్యూస్. హిందూ ధర్మం కూడా అదే చెప్తుంది. ప్రతి దాని వెనకాల రీజన్ ఏంటి, లాజిక్ ఏంటి, ఎవిడెన్స్ ఏంటి అని. హేతువాదుల టిపికల్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? ఏదైనా ఒక విషయాన్ని లాజికల్ ఆర్ ఎవిడెన్స్ ఉన్నప్పుడే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, విచ్ ఇస్ వెరీ గుడ్. అండ్ మన అందరం కూడా అదే చేయాలి. సూపర్స్టిషన్స్, బ్లైండ్ బిలీఫ్స్ అంటే మూఢనమ్మకాలు, మూఢాచారాలు, డాగ్మా ఆర్ అన్వెరిఫైబుల్ ట్రెడిషన్స్ అంటే కొన్ని ఇలాంటి ప్రాక్టీసెస్ ఉంటాయి. ఇలాంటివి వీటి వెనకాల ఒక రీజన్ ఉండదు, లాజిక్ ఉండదు. ఇది జస్ట్ కొంతమంది వచ్చి చేస్తూ ఉంటారు. ఇలాంటి వాటిని క్వశ్చన్ చేసే వాళ్ళు కూడా హేతువాదులు. అలానే ఈ హేతువాదులు చేయాల్సింది ఏంటి? సైంటిఫిక్ టెంపర్ అంటే ప్రతి దాని వెనకాల సైన్స్ ఏంటి, రీజనింగ్ ఏంటి అని మాట్లాడేది. కానీ మనకున్న హేతువాదులు చేసేది ఏంటి? యాంటీ రిలీజన్. వీళ్ళు కేవలం హిందూ ధర్మంలో ఉన్న ఆచారాలు, పద్ధతుల్ని వ్యతిరేకిస్తారు. వీళ్ళకి వేరే ధర్మాలు కనిపించవు. అంటే అక్కడ మనుషులు ఉండరా? అక్కడ ప్రాక్టీసెస్ వల్ల వేరే ఉన్న మనుషులకి హాని జరగదా? వీళ్ళు మాట్లాడరు. ఎందుకంటే వీళ్ళందరూ అయితే ఒక ధర్మానికి చెందిన వాళ్ళు అవుతారు, హూ ఆర్ యాంటీ హిందూస్, ఆర్ ఇంకో ధర్మం అంటే భయం. మాట్లాడితే మెడ తలక ఎక్కడ సెపరేట్ అయిపోతాయో అని కూడా మాట్లాడరు. వీళ్ళందరూ కేవలం హేట్వాదీస్, ఆల్సో స్పెసిఫికల్లీ హిందూ హేట్వాదీస్. ఇలాంటి వాళ్ళని మనం కాల్అవుట్ చేసి ఎక్స్పోజ్ చేయాలి. హిందూయిజంలో హేతువాదం అనేది ఎప్పటి నుంచో ఉంది. న్యాయ, లోకాయ, చార్వాక వీళ్ళందరూ హేతువాదులే. సెపరేట్గా నాన్ హిందూ హేతువాదులకి ఎందుకు ఇప్పుడు మనం టీవీ ఛానల్స్ కూడా ఎందుకు ప్లాట్ఫామ్స్ ఇస్తున్నారు? ఎందుకు అంటే వీళ్ళు కేవలం ఒక ఎజెండాతో వస్తారు, ఒక ప్రాపగాండాతో వస్తారు. అదేంటి అంటే హిందూ హేట్రెడ్. ఇలాంటి వాళ్ళని మనం కాల్అవుట్ చేసి ఎక్స్పోజ్ చేయాలి. ఇట్ ఈస్ టైమ్ టు పుట్ అ స్టాప్ టు దీస్ హేట్ వాదీస్.